తెలుగు భాషలో మొత్తం 56 అక్షరాలు ఉన్నాయి. అవి అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలని 3 రకాలు. మనకి అచ్చులు వచ్చేసరికి ఇక్కడ ఇచ్చారు చూడండి. అ, ఐ, ఈ, ఉ, అరు అరు, అలు అలు, ఏ ఏ, ఓ ఓ. అవి వరకే 16 అచ్చులు. చూసుకోండి ఇక్కడ అమ్మహాలు లేవు, అవి వరకే ఇచ్చారు 16 అచ్చులు. హల్లులు 37, కా నుంచి హా వరకు 37 అచ్చులు ఇచ్చారు. ఉభయాక్షరాలు ఏంటివంటే 0, అర 0, విసర్గ. వీటి మీద నుంచి ఒక బిట్ ఖచ్చితంగా రేపు మన డిఎస్సిలో వస్తుంది. మరి అచ్చులు విభాగం అంటే ఏంటి? అచ్చులు అంటే ఏంటంటే ఒక మాత్రా కాలంలో ఉచ్చరించే అక్షరాలని అచ్చులు అంటారు. అచ్చులకే ఇంకొక పేరు ఏంటంటే హ్రస్వాలు. అచ్చులకే మరి ఒక పేరు హ్రస్వాలు. ఒక మాత్రా కాలంలో మాత్రమే ఉచ్చరించే, ఒక మాత్ర అంటే కంటి రెప్పపాటు కాలాన్ని ఒక మాత్ర అంటారు. ఒక మాత్ర కాలంలో ఉచ్చరించే అక్షరాలు అన్నమాట. వీటిని హ్రస్వాలు అని కూడా అంటారు. ఆ అంటే దీర్ఘం లేకుండా ఉన్నవన్నీ కూడా మనకి అచ్చులు అవుతాయి అన్నమాట. ప్రతి దానిలోనూ అచ్చుల్లో ఉన్నటువంటి దీర్ఘం లేనటువంటివి అన్ని హ్రస్వాలు అయితే 2 మాత్రల కాలంలో వచ్చేటటువంటి అక్షరాలనేమో దీర్ఘాలు అంటారు. ఫస్ట్ అనేది హ్రస్వం అయితే రెండవ అనేది దీర్ఘం అవుతుంది. 2 మాత్రల కాలంలో పడుతుంది కాబట్టి ఈ హ్రస్వం, ఈ దీర్ఘం, ఊ హ్రస్వం, ఊ దీర్ఘం, అరు అరు, ఏ ఏ, ఓ ఓ, ఇంకా ఐ. ఇవన్నీ కూడా అవు అనేది కూడా మనకి 2 మాత్రల కాలంలోనే పలుకుతుంది. ఐ కూడా అంతే. ఫస్ట్ ఏ దానికి ఎందుకు వస్తుంది, రెండో ఏ దీనికి ఎందుకు వస్తుంది. ఐ అవు మాత్రం దీర్ఘాల కిందకే వస్తాయన్నమాట. ఒక మాత్ర కాలంలో పలికే వాటినేమో హ్రస్వాలు ఇంపార్టెంట్, 2 మాత్రల కాలంలో పలికే వాటినేమో దీర్ఘాలు అని పిలుస్తారు. హల్లుల విభాగం ఏంటి? కా నుండి మా వరకు గల అక్షరాలను హల్లులు అనుకుంటాం. హల్లుల విభాగంకి వచ్చేసరికి హల్లుల్లో చాలా టైప్స్ ఉన్నాయి. అచ్చులైతే హ్రస్వాలు, దీర్ఘాలే, ఒక మాత్ర కాలం, 2 మాత్రల కాలం. ఈ హల్లుల్లో కావర్గం, చావర్గం, టావర్గం, తావర్గం, పావర్గం అని రకరకాల వర్గాలు ఉన్నాయి. కావర్గం అంటే కా వరుసలో వచ్చేవన్నీ కావర్గం అనమాట. ఖ, ఖ, గ, ఘ, ఇని, చ, ఛ, జ, జైని అలా ఉన్నాయి కదా. టాటా, డాడానా, అన అనేది టావర్గం. తాతదాదన తావర్గం, పాప పాప పావర్గం. ఆటి నుంచి బిట్ ఏమి రాదు, ఇక్కడ నుంచి బిట్లు వస్తాయి మనకి బిట్ పడేది 8 ఉన్నాయి కదా. ఇప్పుడు చూపిస్తున్నటువంటి 8 నుంచి ఖచ్చితంగా మనకి బిట్ అనేది పడుతుంది. కఠినంగా పలికే అక్షరాలు పరుషాలు. పరుషాలు, సరళాలు 2 ఉంటాయి. సరళం అంటే తేలిక అని కదా మీనింగ్. సో తేలికగా పలికేవి సరళాలు. పరుషాలు అంటే కఠినంగా పలికేవి కఠినంగా అనేది కావస్తుంది. కచడ తప, గజడ దబ అని మీకు బాగా గుర్తుంటాయి. కఠినంగా, కచడ తప అలా గుర్తుపెట్టుకోండి. కఠినంగా పలికేవి పరుషాలు అన్నమాట. పరుషంగా మాట్లాడుతున్నారు అంటాం కదా. పరుషంగా మాట్లాడడం అంటే కఠినంగా మాట్లాడడం. కచ్చడ తప్పలు పరుషాలు అనమాట. సరళంగా మాట్లాడడం అంటే సింపుల్గా తేలిగ్గా మాట్లాడే గజడ దెబ్బలు సరళాలు. మరి వర్గములలో ఉండే ఒత్తక్షరాలు, మనకి ఒత్తక్షరం ఉంటాయి కదా. ఖ, ఖ, ఛ, ఝ, ఢ, ఠ, త, త, ప, ప. ఇవన్నీ కూడా వర్గయుక్కులు అని పిలుస్తారనమాట. కఠినంగా పలికేవేమో పరుషాలు, తేలికగా పలికేవేమో సరళాలు అనమాట. ఒత్తుతో కూడిన అక్షరాలేమో వర్గయుక్కులు. ముక్కు సహాయంతో పలికే అక్షరాలను ఏమంటారండి? అనునాసికాలు అంటారు. ముక్కు అనునాసికం అని గుర్తుపెట్టుకోండి. ఇందులో ఏమొస్తాయంటే జ్ఞ, ఇని, అన, నా, మ. వీటిని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఇది ఈ చివరున్న ఈ జ్ఞ, ఇని, అన, నా, మ మీకు ఒకవేళ గుర్తు రాకపోతే ఇట్లా ఈ వర్గాల టేబుల్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కూడా అంతే. కచ్చడ దెబ్బలు ఇవే పరుషాలు, ఈ గజడ దెబ్బలు ఇవి సరళాలు. ఈ చివరున్న జ్ఞాయిని, అన, నామ ఉన్నాయి కదా, అవి అనునాసికాలు. ఫస్ట్ టైం నేర్చుకున్నప్పుడు ఏంటంటే ఇట్లా టేబుల్ మన మైండ్లోకి వస్తే మనకి గుర్తొచ్చేస్తుంది. ఒక 2-3 టైమ్స్ చదివేసరికి ఏమవుతుందంటే మీకు పరుషాలు అనగానే కచ్చడ దెబ్బలు అని చెప్పేస్తారు, సరళాలు అనగానే గజడ దెబ్బలు అని చెప్పేస్తారు. అనునాసికాలు అంటే ఈ చివరున్న జ్ఞాయిని, అన, నామ అని కూడా చెప్పేస్తారు. ఈ మధ్యలో ఈ ఒత్తుతో కూడినవి ఉన్నాయి కదా, ఇవి వర్గయుక్కులు. ఇప్పుడు చూడండి, ఇక్కడ వరకు పెద్ద ప్రాబ్లమే ఉండదు. ఆ టేబుల్ గుర్తొచ్చినా మనకి సరిపోతాయి. పరుషాలు, సరళాలు, వర్గయుక్కులు, అనునాసికాలు. ఇక్కడ చూడండి, అంగిలి సహాయము. అంగిలి సహాయంతో పలికేవి ఏంటివి? అంతస్తాలు. యా, రా, బండిరా,
అళ లా వా. అంగిలి అంటే నాలుక. ఈ నాలుక సహాయం మీరు ఈ అక్షరాలు పలికి చూడండి. నాలుకని ఇలా మడత పెట్టి మనం పలుకుతాము. యా, రా, బండిరా, లా, అళ, వా. నాలుక లేకుంటే అక్షరం పలకలేం, అంతస్తాలు. యా, రా, బండిరా, లా, అలా, వా. ఇవి అంతస్తాలు అంగిలి సహాయంతో పలుకుతాం. ఊష్మాలు అంటే గాలిని బయటికి ఊదుతూ పలికేవి ఊష్మాలు. సాషా, సాహా, వీటిని ఊష్మాలు అంటారు. పరుషాలు సరళాలు కాకుండా మిగిలిన హల్లులు ఉంటాయి కదా, వాటిని స్థిరాలు అంటారు. మనం కా నుండి మా వరకు చెప్పుకున్నాం హల్లులు మొత్తం. అందులో పరుషాలు కచ్చరతప్పలు, సరళాలు గజడదవలు అనుకున్నాం కదా. అవి కాకుండా మిగిలిన హల్లులన్నీ మనం స్థిరాలు అంటాము. అన్నీ కూడా స్థిరాలే. కజరతప్పలు గజరదబ్బలు కాకుండా హల్లుల్లో మిగిలినవన్నీ కూడా మనం స్థిరాలు అని కూడా పిలుస్తాము. కా నుండి మా వరకు గల హల్లులు స్పర్శాలు అని కూడా పిలుస్తాము. మొత్తం కా నుండి మా వరకు ఉన్న హల్లులని స్పర్శాలు అంటాం. అచ్చులని ప్రాణాలు లేదా స్వరాలు అంటాం. హల్లులని స్పర్శాలు. ఇది మరి అంగిలి సహాయంతో పలికే అంతస్తాలు ఉన్నాయి కదా, యారా, బండిరా, లా, అలావా. వీటిని మీరు నాలుకని పట్టుకొని మాట్లాడడానికి ట్రై చేయండి. మీరు పలకలేరు. ఈ నాలుకను చేత్తో పట్టుకొని ఈరా, బండిరా, అలావా పట్టుకోండి. వాటిని మనం పలకలేము అనమాట. ఖచ్చితంగా అంగిలి కావాలి. అంటే నాలుక సహాయంతో పలుకుతాం కాబట్టి అంతస్తాలు అంటారు. సాహాన్ని మనం పలికేటప్పుడే మనం బయటికి గాలి వదులుతాం. పరుషాలు సరళాలు కానివి స్థిరాలు అని చెప్పుకున్నాం. కా నుండి మా వరకు ఈ హల్లులకి ఇంకో పేరు స్పర్శాలు, నాదాలు అని కూడా పిలుస్తారు. వర్ణ ఉత్పత్తి స్థానాలు. ఏ వర్ణం ఎక్కడి నుంచి పుడుతుంది మన బాడీలో, ఇక్కడ నుంచి కూడా మనకు చాలాసార్లు బిట్లు అయితే వచ్చాయి. కంఠం నుండి పుట్టే అక్షరాలు ఆ, ఆ, క, ఖ, గ, ఘ, ఇని, హ, విసర్గ. వీటికి ఏంటంటే చక్కగా ఒక టేబుల్ వేసుకోండి. ఎలా అంటే మీకు చూపిస్తాను మొత్తం అయిపోయిన తర్వాత. ఆ, ఆ, ఈ, అరు, అరు, అలు, అలు, ఊ, ఊ. తర్వాత కాక, గ, ఇని, చ, చ, జ, జైన్య, టట్టడ, డాన, తత్తద, దన, పాప, బాబమ. ఇలా ఒకదాని కింద ఒకటి రావాలి. కంఠం నుండి పుట్టేవి కంఠ్యాలు. తాలు అంటే దవడ, దవడ నుండి పుట్టేవి తాళవ్యాలు. నాలుకతో గట్టిగా అంగిలిని తాకుతూ, ఓకే సారీ, అంగిలి అంటే నాలుక కాదండి. నాలుకతో గట్టిగా అంగిలి అంటే నాలుక పైన భాగం తాకుతూ పలికేటటువంటి అక్షరాలు. అంటే మనం నాలుకని టచ్ చేస్తాం కదా పైన, దాన్ని అంగిలి అంటాం. మూర్ధన్యాలు అంటాం. దంతాల సహాయంతో పలికేవి దంత్యాలు. కంఠ్యాలు, తాళవ్యాలు, మూర్ధన్యాలు, దంత్యాలు. ఇవి వరుసనే 4 రాసుకోండి. కంఠ్యాలు, తాళవ్యాలు, మూర్ధన్యాలు, దంత్యాలు అని కింద రాసుకోండి. ఆ కంఠ్యాల్లో, తాళవ్యాల్లో ఈ, మూర్ధన్యాల్లో అరువరు, దంత్యాల దగ్గర అలు అలు రాసుకొని, మళ్ళీ కాక గగ్గని, చాచ చాజని, టాటడాడన, తాత దాదన, పాప బాబమ్మ. ఓష్ట్యాలు, పెదవు సహాయంతో పలికే ఓష్ట్యాలు. ఇవి వరుసనే వచ్చేస్తాయి, ఎందుకంటే మనకు ఆర్డర్ ఇదే కదా. కాకగా గైని, చాచ జజ్జని, టాటడాడన, తాతదన, పాప బాబమ్మ. ఇంక మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటంటే ఇవి వరుసనే రాసేసుకుంటారు. ఇవి వరుసనే గుర్తుపెట్టుకోండి. కంఠ్యాలు, తాళవ్యాలు, మూర్ధన్యాలు, దంత్యాలు, ఓష్ట్యాలు. దీనికి కోడ్ పెట్టుకోండి. క, త, ము, ద, ఓ. గుర్తుంటాయి. మీరు ఫస్ట్ టైం చదివేటప్పుడు మీకు గుర్తుండవు, కానీ తర్వాత మీకు గుర్తుంటాయి. కంఠ్యాలు, తాళవ్యాలు, మూర్ధన్యాలు, దంత్యాలు, ఓష్ట్యాలు. ఇక్కడ ఏమి రావాలి? ఆ, ఈ, అరువరు, అలువలు, ఊ వస్తాయి. ఓష్ట్యాల దగ్గర ఊ అని వస్తాయి ఓష్ట్యాలు. ఆ, ఈ, అరువరు, ఈ, అరువరు, అలువలు, ఊ వస్తాయి. తాత కాకగా గేని, చజ్జ చజ్జని, టాటడాడన, తాత దాదన, పాపమ్మ. ఈ పక్కన వచ్చేవి మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటిది? హ, విసర్గ, యశ, రస, లస. అంతే. ఈ 4 గుర్తుపెట్టుకుంటే చాలు. ఒక టేబుల్ ఫ్రేమ్ చేసుకోండి. మీకు ఆ టేబుల్ నేను ఫ్రేమ్ చేసింది నా డేస్ ప్రిపేర్ అయినప్పుడు ఫ్రేమ్ చేసుకొని మీకు పెడతాను. పోస్ట్లో వాచ్ చేయండి. అయితే వీడియో నచ్చితే
మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి, అది మనకి యూజ్ అవుతుంది. అలాగే ఒక లైక్ ఇవ్వండి. కంట్యాలు, తాళవ్యాలు, మూర్ధన్యాలు, దంత్యాలు, ఓష్ట్యాలు ఇవి నోటి వెంట వరుసనే వచ్చేయాలి. వచ్చేస్తే ఏమవుతుందంటే ఇప్పుడు మనకి బట్టి పట్టకుండా నేను చెప్పినట్లుగా ఫస్ట్ అ, తర్వాత ఈ, తర్వాత అరువరు, అరువరు తర్వాత అలువలు, అరువరు తర్వాత అలువలు, తర్వాత ఉ అనమాట. తర్వాత హ విసర్గ, యశ రస లస, యస రస, యస రస లస ఇవి వస్తాయి. పెదవి సహాయంతో పలికే ఓష్ట్యాలు ఉ, పప్ప బబ్బమ ఇవి ఓష్ట్యాలు అనమాట. కంఠ తాళవ్యాలు ఏ ఐ, వీటిని కంఠ తాళవ్యాలు అంటారు. ఓష్ట్యాలు ఓ ఓష్ట్యాలు అంటారు. దంతోష్ట్యము వా అనమాట. అది హా విసర్గ, యస రస లస కంఠ తాళవ్యాలు పెదవి సహాయంతో పలికేవి ఊ పప్ప బబ్బమ ఓష్ట్యాలు. ఏ ఐ కంఠ తాళవ్యాలు ఓ ఔ కంఠోష్ట్యాలు వా దంతోష్ట్యం. ఏ ఐ కంఠ తాళవ్యాలు అనమాట. ఓ ఔ కంఠోష్ట్యాలు వా దంతోష్ట్యం. ఏ ఐ కంఠ తాళవ్యాలు ఓ ఔ కంఠోష్ట్యాలు వా అనేది దంతోష్ట్యం అనమాట. ఏ ఐ అనమాట కంఠ తాళవ్యాలు. ఏ ఐలను కంఠ తాళవ్యాలు అంటారు. కంఠోష్ట్యాలు ఓ ఔ. ఓష్ట్యాలు ఓ వస్తుంది కదా, ఓ ఔ అని గుర్తుపెట్టుకోండి. తాళవ్యాలు ఏ ఈజీగానే గుర్తుంటాయి. కంఠ తాళవ్యాలు. దంతోష్ట్యం వా. ఇది వర్ణమాలకు సంబంధించి. ఈ టేబుల్ ఎప్పుడో 3 years బ్యాక్ నేను ఫ్రేమ్ చేసుకొని ఫోటో తీసుకున్నాను. ఇలా రాసుకోవాలన్నమాట. కంఠాలు, తాళవ్యాలు, మూర్ధన్యాలు, దంత్యాలు, ఓష్ట్యాలు ఇలా రాసుకుంటే ఈజీగా గుర్తుంటుంది. అ ఈ అరు అలు చాజా ఊ ఇవన్నీ ఒక ఆర్డర్ కిందకి రావాలి. చూడండి అండర్లైన్ చేశాను చూడండి. హా విసర్గ, యశ రస లస ఇవి ఆర్డర్లో ఇలా గుర్తు పెట్టేసుకున్నాను నేను. అంతేగాని కంట్యాలు, కాకగాగ ఇది తాళవ్యాలు అయినా అలా గుర్తుపెట్టుకున్న ఈజీనే. చాచ జజని, మూర్ధన్యాలు టట్టడడ్డన, దంత్యాలు తాతదద్దన. ఇప్పుడు దంత్యాలు దా ఉంది, సో తాతదద్దన. ఓష్ట్యాలు పాప బాబమ ఈజీగానే గుర్తుంటాయి. కానీ ఇలా నాకు ఇవి ఆర్డర్లో గుర్తుపెట్టుకున్నాం. కంట్యాలు, తాళవ్యాలు, మూర్ధన్యాలు, దంత్యాలు, ఓష్ట్యాలు ఇవి ఉన్నాయి కదా, ఇవి మనం ఆర్డర్లో గుర్తుపెట్టుకున్నాను. ఈ టేబుల్ ఇది నా మైండ్లోకి వచ్చేస్తుంది. హా విసర్గ, యశ రస లస లస యస హా విసర్గ, యస రస లస. ఇవేమో అ ఈ అరు అలువలు చాజా వాటికి ఒక పేరుంది, గుర్తుకు రావట్లేదు, గుర్తొచ్చినప్పుడు చెప్తాం. ఊ కంఠ తాళవ్యాలు ఏ ఐ కంఠోష్ట్యాలు ఓ దంతోష్ట్యము వా అనునాసికం ముక్కు. న్యాయని అననామ అంతస్తాలు అంగిలి సహాయంతో పలికేవి అంతస్తాలు. యా రా బండిరా లా అలావా ఊష్మాలు శాష సహా స్పర్శాలు కా నుండి మా వరకు స్పర్శాలు. హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫస్ట్ లైక్ చేయండి. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే టీచర్స్ ఇన్ సర్వీస్ టెట్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి, అలాగే ఇన్ సర్వీస్ టీచర్స్ ఎవరైతే టెట్కి రాయవలసి ఉందో వాళ్ళకి షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి. డిఎస్సికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉపయోగపడుతుంది. టెట్ డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ క్రిస్మస్ టు ఎవ్రీవన్.